హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి కోటా శారీస్ చూస్తున్నామండి. కోటా కాటన్ శారీస్ విత్ హ్యాండ్ పెయింటింగ్ అండ్ దానికి చుట్టూతా నేను బాద్లా చేపించాను. బాద్లా అంటే నక్కి వర్క్ అనమాట. పెయింటింగ్ చుట్టూతా పెయింటింగ్లో మనం నక్కి వర్క్ చేపించామండి. బాద్లా అంటారు, నక్కి అంటారు. సో చేయించాను. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ వచ్చేసి డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేసుకుంటే సరిపోతుందండి. 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టించుకుంటే బాగుంటాయి చీరలు. పాలిషింగ్కి ఇస్తే ఇంకా బాగుంటాయండి చీరలు. ఓకే అండి, చూద్దాం. మరి చూసే ముందు ఇక్కడ ఒకటి ఇలా టై అండ్ డై కోటా చీర వచ్చిందండి. ఇందులో బార్డర్లో ప్రింటింగ్ ఇచ్చాము. ఇలాగా 4 కలర్స్తో ప్రింట్ వచ్చింది. బ్లాక్, గ్రీన్, పింక్, ఎల్లో. ఇది చీర. ఇది బార్డర్ వచ్చిందండి. పళ్ళు కూడా సేమ్ బార్డర్, పళ్ళు సేమ్ ప్రింట్ వచ్చింది. ఇది మొత్తం ఇలా బాందిని వచ్చిందండి. జామ్నగర్ బాందిని వచ్చేసి లైన్స్ ప్లస్ పెద్దది ఇలా చెక్స్ కింద బాందిని వచ్చి ప్రింట్ వచ్చింది. అయితే ఇందులో బ్లౌజ్ మిస్ అయిందండి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్ మిస్ అయినందుకు ఈ చీర వచ్చేసి వాళ్ళ 2200 ప్లస్ షిప్పింగ్ అండి. శారీ వచ్చేసి 2200 ప్లస్ షిప్పింగ్. చూద్దామండి ఇప్పుడు కోటా పెయింటింగ్ శారీస్, హ్యాండ్ పెయింట్ శారీస్ అండి. దీనికి ఇలా బాద్లా చేపించాను చూడండి. ఫ్లవర్ చుట్టూతో ఎంత బాగా వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్కి ఇలా 3 ఇట్లా వచ్చి మధ్యలో ఇలా అద్దం మనకు మిర్రర్ కుడితే ఎలా ఉంటుందో అలాగా నక్కితో ఇలా చేపించామండి. నక్కి కూడా లీవ్స్కి కూడా ఇలాగా 3 వచ్చి మళ్ళీ ఇక్కడ కొమ్మలకి అంటే డిజైన్ ప్రకారం చేపించామండి. చాలా బాగున్నాయి చీరలు. మంచి పేస్టల్ షేడ్స్, మంచి కలర్స్ అండి. కట్టుకుంటే కూడా నీట్గా బాగుంటాయి. పళ్ళు వచ్చేసి ఇలా చిన్నగా బ్రష్ పెయింట్తో ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి పెయింటింగ్ అని ఏమీ రాలేదు, జస్ట్ బార్డర్ వచ్చేసింది, బ్లౌజ్ వచ్చింది. సో మనం ఏంటంటే చీరలో కూడా అలాగే వదిలేసుకోతే బాగుంటుంది. మనకు కోటా చీరనే కాబట్టి హెవీ కూడా ఉండదు. ప్లస్ మనం బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చండి. ప్రింటెడ్ బ్లౌజెస్ అలాగా పేరప్ చేసుకుంటే కూడా బాగుంటుంది. చాలా బాగుందండి. చీరంతా ఇలా పెయింటింగ్ వచ్చింది మనకు. మనకు ప్లీట్స్ దగ్గర ఇలా వచ్చిందండి. ప్లీట్స్ దగ్గర మనకి ఇలా హాఫ్ వస్తుంది. ఒక హాఫ్ శారీకి మనకు ఇలా వస్తుంది. మళ్ళీ కట్టు చెంగు దగ్గర ఇలా ప్లెయిన్ వదిలేశారు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇలా వచ్చింది. హాఫ్ శారీకి ఫుల్ వచ్చింది పెయింటింగ్. ఈ శారీస్ వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ డిజైన్. ఇది బేబీ పింక్ అండి. పింక్ కూడా ఎంత లైట్ పింక్, చాలా బాగుంది చీర. కలర్స్. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ యాజ్ యూజువల్. ఈ చీర 2900 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రే కలర్. ఈవినింగ్స్ అలా కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. చిన్న గ్యాదరింగ్స్ కలా మొనాటనస్గా ఎప్పుడు రెగ్యులర్ కాకుండా ఇలా డిఫరెంట్గా చాలా బాగుంది చీర. గ్రే కలర్, లైట్ గ్రే కలర్ అది. ఇది పింక్. బ్లౌజెస్ అన్నీ ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చాయండి. ఈ పళ్ళు అండి. ఎంత బాగుంది చూడండి. లైట్ ఆరెంజ్ కలర్ అండి. లైట్ ఆరెంజ్ కలర్. ఇదండి. ఎంత బాగా కనిపిస్తుంది కదా బాద్లా.
2900 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి పింక్ అండి, కొంచెం కొంచెం మనకు ఆనియన్ పింక్లో లాగా చాలా బాగుంది పింక్. అన్ని పేస్టల్ షేడ్స్లో చాలా బాగున్నాయి చీరలు. ఇది పళ్ళు. చాలా బాగున్నాయండి. అవన్నీ సేమ్ డిజైన్లో ఉన్నాయండి. ఇవి డిజైన్ చేంజ్ ఉంది వీటికి. చూడండి, ఇది పళ్ళు ఎంత బాగున్నాయో అండి. ఇవి కూడా మనకు పళ్ళు వచ్చేసి ఇలా చిన్న పళ్ళు, బ్లౌజెస్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ అండి, డిజైన్ ఏమీ లేదు. ఎంత బాగుంది కదా పింక్. మన కిందికి అంతా ఇలాగా బంచెస్ కింద వచ్చిందండి, మధ్యలో అంతా ఇలా బడ్స్ వచ్చింది. మొగ్గలు వేశారు, చిన్న చిన్న మొగ్గలు వచ్చినాయి. మొగ్గలకి కూడా బాద్లా వచ్చింది. $2900 ప్లస్ షిప్పింగ్ అండి. స్లేట్ గ్రీన్ కలర్, దీనికి ఇలా గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ బంచెస్ వచ్చినాయండి. ఒకటి ఇలా మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఫ్లవర్స్ వచ్చినాయి, ఒకటి సేమ్ అలాగే వదిలేశారు. వీటికి కొన్ని ఎక్స్ట్రా ఫ్లవర్స్ వచ్చాయి, ఒక బంచ్కి ఎక్స్ట్రా ఫ్లవర్స్ వచ్చాయి, ఒకటి ఇలాగ వదిలేశారు. 2900 ప్లస్ షిప్పింగ్ అండి. టమాటో పింక్, ఇది పళ్ళు. ఎంత బాగుంది కదా పెయింటింగ్ కూడా. ఇది కిందంతా ఇలా బార్డర్ లాగా వచ్చేసిందండి. $2900 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్, ఇవి కూడా 2 టైప్స్ ఆఫ్ బంచెస్ ఉన్నాయండి. ఒకటి బంచెస్ సేమ్, వీటికి మాత్రం ఇలా ఎక్స్ట్రా ఫ్లవర్స్ ఇచ్చారు. ఒక బంచ్లో యాజ్ ఇట్ ఈజ్ వదిలేశారు. చూడండి, ఇక్కడ చూడండి, ఈ 2 బంచెస్లో మనకి ఎక్స్ట్రా ఫ్లవర్స్ వచ్చాయి, ఇందులో రాలేదు. గ్రే కలర్ అండి, బాగుంది. మంచి కలర్స్ ఉన్నాయండి చీరలు అన్నీ కూడా. మనకి ఇక్కడ ఎదురుగుండా వచ్చేసి ఈ బంచ్ వస్తుంది పళ్ళులో. 2900 ప్లస్ షిప్పింగ్. ఇది 3 షేడెడ్ ఉందండి, పెయింటింగ్ కూడా డిఫరెంట్ డిజైన్ ఉంది. నేను బ్లౌజ్ కూడా ఇలాగే 3 షేడ్స్లోనే ఉంది, సో మనం అలా కూడా వదిలేసుకోవచ్చు. మనకు పళ్ళు దగ్గర ఒక బంచ్ వస్తుంది పైన. ఇలా వస్తుంది, ఇది మనకు వేస్ట్ వరకు వస్తుందండి. ఇలా వస్తుంది మనకి. ఇంకా ఉంది చూడండి డిజైన్ ఇక్కడ, మనకి చుట్టూతో ఇలా వచ్చేస్తుంది. మొత్తం చీరంతా ఇలా బార్డర్ వచ్చింది. బార్డర్లో కూడా మనకు ఇక్కడ ఒక బంచ్ వచ్చింది, ఇక్కడ ఇలా కార్నర్ డిజైన్ అంతా ఇలా ఎల్ షేప్లో డిజైన్ వచ్చింది ఇలాగా. ఇది మన ప్లేట్స్లో ఇలా బంచ్ వచ్చింది, కంటిన్యూస్గా ఇలా బార్డర్ ఉంది. ఇది వచ్చేసి 2900 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి పింక్ అండి, పింక్స్లో కూడా ఎన్ని షేడ్స్ ఉన్నాయి కదా. రాణి పింక్ పళ్ళు, ఇక్కడ ఎక్స్ట్రా ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ బంచ్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేశారు. మనకు ఆల్టర్నేట్ బంచెస్లో ఎక్స్ట్రా ఫ్లవర్స్. లైట్ పీచ్ కలర్ అండి ఇది.
చీర అండి. $2900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మనకు సన్ఫ్లవర్స్ లాగా వచ్చిందండి చీర అంతా. ఇది పళ్ళు, ఇలా కొంచెం చిన్న బ్రష్ వర్క్ వచ్చింది పళ్ళుకి. చీర అంతా ఇలా బంచెస్ కింద ఫ్లవర్స్ ఉన్నాయి. ప్లీట్స్ దగ్గర మనకు హాఫ్ వరకు వస్తాయి ఫ్లవర్స్. ఇది ప్లీట్స్. బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ అండి, లెమన్ ఎల్లో. చీర అండి. ఇది హాఫ్, ఇది ప్లీట్స్ వైపు ఇలా వస్తుంది. 2900 ప్లస్ షిప్పింగ్. ఇక్కడి వరకు అన్ని నక్కీ శారీస్ చూసామండి పెయింటింగ్స్లో. ఇప్పుడు వచ్చేసి వితౌట్ నక్కీ ఉన్నాయండి. ఈ టై అండ్ డై వచ్చేసి పెయింటింగ్ ఉన్నాయి. బాందిని చీర అంతా బాందిని వచ్చింది. బార్డర్ పళ్ళు పెయింటింగ్ ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. దీనికైతే పెయింటింగ్ ఏమీ లేదండి బ్లౌజ్కి. ఈ చీర. ఈ శారీస్ వచ్చేసి 2400 ప్లస్ షిప్పింగ్. మెరూన్కి బ్లూ అండి. ఈ షేడ్లో దగ్గర షేడ్స్ 2 చీరలు ఉన్నాయండి. ఇది బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. ఇది శారీ. ఇదొకటి, ఇదొకటి. ఈ బాందిని వచ్చిన శారీస్ మాత్రం డ్రై వాష్ చేయించండి. ఈ చీర, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, సారీ ఇది చీర. సో ఈ బ్లూస్ 2 కొంచెం శారీ కలర్ సేమ్ ఉంది, బట్ ఈ 2 పళ్ళు అండ్ బార్డర్ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో మీరు చూడండి. 2400 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రీన్ అండ్ పర్పుల్, బాటిల్ గ్రీన్ పర్పుల్. ఈ బార్డర్ అండి. చీర డార్క్ బ్రౌన్ కలర్ అండి, స్నఫ్ కలర్ చీర. దానికి ఇలా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. బ్లూ కలర్ బార్డర్, బ్లూ కలర్ పళ్ళు. బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. సో 2400 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ మాత్రం బాందిని వచ్చిన చీరలు ఫస్ట్ వాష్, డ్రై వాష్ చేయించండి. ఇది నేవీ బ్లూ, పిస్తా గ్రీన్ కలర్. చాలా బాగుందండి చీర. ఇది 2400 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ కాంబినేషన్, సేమ్ ఇందులోనే ఒక పళ్ళులో చిన్న డ్యామేజ్ వచ్చిందండి ఈ చీర. లైట్ పిస్తా గ్రీన్ చీర అండి. దీనికి ఇలా కొంచెం ఇలా మెహందీ గ్రీన్లో చిన్న పళ్ళు డిజైన్ ఉంది. డిజైన్ ఏం కాదు, కలర్. బ్లౌజ్ అయితే మనం ఇదివరకు చూసాం కదా, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది జరీ బార్డర్తో. ఇది కొంచెం ఐరన్ చేయించాలండి. సాఫ్ట్ పాలిషింగ్లో ఉండింది, బాద్లో చేయించాము. అయితే ఇది ఐరన్ చేయించాలి. ఐరన్ చేయించి పంపిస్తాము. ఇది బాద్లో అంతా ఇలా వచ్చింది చూడండి. డిజైన్ ఎంబడి ఎంత బాగుందో. మనకి ఇలా అద్దాలలాగా మధ్యలో ఇలా అద్దంలాగా వచ్చింది. ఇది కూడా బాద్లతోనే. ఇదంతా చుట్టూతా డిజైన్, చుట్టూతా నక్కి వచ్చింది. మంచి కలర్, పేస్టల్ షేడ్. బాగుంది డిజైన్ కూడా, పెయింటింగ్ డిజైన్ కూడా బాగుందండి. చీర అంతా ఇలా ఉంది. ఇది 2900 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదంతా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు అండి, కానీ ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ ఇస్తే బెటర్. ఇది ఇక్కడ. సో మామూలుగా చీర రేట్ వచ్చేసి 2400 కదా. ఇది
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.